మొత్తం బాగానే చేస్తాం. దోపిడీ అనేది లేదు. వాళ్ళ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు సార్. జనాల అవకాశం బట్టి లేదు. అన్నా నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? షాప్ అండి. కూటమి ప్రభుత్వం వచ్చి 22 నెలలు అయిపోయిందన్న, అసలు ఎలా ఉందంటారు పరిపాలన అనేది? బాగానే ఉంది. అంటే ఏ విషయంలో నచ్చింది మీకు? ప్రస్తుతానికి అన్ని విషయంలో బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. రాజధాని కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, పనులు కూడా బాగా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు అంటున్నారు కదా, నిజమేనన్నా అది? సంక్షేమం ఉంది, లేకుండా ఏం లేదు, బాగానే చేస్తున్నారు. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు ఫీజు కానీ పెన్షన్లు కానీ అన్నీ బాగానే జరుగుతున్నాయి. అన్నా క్యాంటీన్లు కానీ అన్ని ఇబ్బంది. అసలు అభివృద్ధి లేదు అంటున్నారు కదన్నా, అభివృద్ధి అంటే ఏమి లేకుండా పోయింది అభివృద్ధి రాష్ట్రంలో అంటున్నారు కదా. రాష్ట్రంలో ఎక్కడో చూపియండి అభివృద్ధి లేనిది. అంతలక్క అన్ని జిల్లాల్లో జరుగుతుంది. మన చంద్రబాబు గారు అన్ని ఎమ్మెల్యేలతో కానీ ఏదన్నా కానీ మాట్లాడి, కలెక్టర్లతో కానీ అందరితో మాట్లాడి సంపింగ్ పథకాలు మొత్తం బాగానే చేస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు. ఆయన మన బాబు గారు రాబట్టి మన రాష్ట్రం ఇలా ఉంది. ఏందన్నా బాగుంది, మొత్తం అసలు అతలాకుతలం చేస్తున్నారంట, దోచుకొని తింటున్నారంట చంద్రబాబు నాయుడు, నిజమేనా? ఏం లేదు, నాకైతే ఏం కనపడలేదన్న. మొత్తం బాగానే చేస్తాం, దోపిడీ అనేది లేదు. లేదు, ఇది దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, మరి నిజమేనది? అది ఒకప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉందాము కానీ ఈ ప్రభుత్వంలో అయితే లేదు. అది చిన్న అందరికీ, చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి మొత్తం బాగానే ఉంది. గత 5 సంవత్సరాల ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు గమనించిన తేడాలు ఏమైనా ఉన్నాయన్నా? ఉన్నాయి. ఏమున్నాయి అంటారు, చెప్పండి. అమరావతిది అయితే తేడా చాలా ఉంది, 100% బాగుంది. నేను కూడా వెళ్ళి చూసి వచ్చా. ఏముంది, అది మునిగిపోయే నగరం, శ్మశానం అంటున్నాడు బొత్స సత్యనారాయణ. మరి బొత్స సత్యనారాయణ గారు అంటారు, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే గానీ, మాలాంటి ప్రజలు వెళ్ళి చూస్తే గానీ అర్థం అవుతుంది. వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళు అనుకుంటారేమో కానీ అది నిజంగా మనసాక్షిగా వెళ్ళి చూడమను. అదే నన్ను మనసాక్షిగా చూడమంటే, నేను శాసన మండలి సమావేశాలకు వెళ్ళేటప్పుడు చూసాను, మొత్తం నాకు శ్మశానమే కానొస్తుంది అన్నాడుగా. మరి అదేం లేదు, నేను వెళ్ళి చూశాను. ఇప్పుడు బాబు గారు అయి ఉంటాయిలో బ్రహ్మాండంగా ఉంది. అవి వర్కలు కూడా చేస్తున్నారు. ఏంది మరి అమరావతి అనేది ఒక చంద్రబాబు నాయుడు కులానికి సంబంధించిందేను, ఇంకెవరికి కాదు, అది అక్కడ దోచుకోవడానికే ఆయన చేస్తున్నాడు అంటున్నారు. మరి అన్ని కులాలకి సమానంగానే ఉంది, ఒక కులం కాదు. అన్ని కులాలు ఉంటేనే రాజధాని, అన్ని కులాలు ఉండబట్టే అక్కడ బాబు గారు అక్కడ నిర్మించారు. ఏంది రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంట, నిజమేనా బాబా? అదేం లేదన్న, రెడ్ బుక్ ఏం కనపడలేదు, అదేం లేదు. నడపల లోకేష్ గారు అన్న అది ఏం చేయలేదు. పథకాల అదే లోకేష్ అన్న ఆయన అభివృద్ధికి ఆయన చేసుకుంటా వెళ్తున్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం అలాంటి ఏం లేదు. ఆయన విద్యా శాఖ మంత్రిగా ఆయన పనులు ఆయన చేసుకుంటానే వెళ్తున్నాడు. ఇది మరి ఎక్కడ అసలు ఆయన అంతా దోచుకోవటం కోసమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే ఏమి లేదంటున్నారుగా. అసలు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అయితే దోచుకోవటానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారు అంటున్నారు కదా. అలాంటి ఏం కనిపించలేదన్న. వాళ్ళ అసంభవం, వాళ్ళ నోటికి ఏది వస్తే అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. అది దానికి సరే. ఇప్పుడు ఏంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంట బాబు? మరి మొహం చెల్లట్లేదన్న. మొహం చల్లక ఎందుకు అంటే ఆయన చేసిన విధానాన్ని బట్టి ఇప్పుడు మన బాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉండబట్టి వాళ్ళకి సమాధానం చెప్పలేక మొహం సాటేస్తున్నారు. లేదు, మాకు మైక్ ఎవరు అందుకనే రావట్లేదు అంటున్నాడుగా. అన్నా నువ్వు వస్తే కదన్నా మైక్ ఇచ్చేది, నువ్వు రా, నిలబడు. వచ్చావు సంతకం కోసం 10 నిమిషాలు ఉన్నావు, వెళ్ళిపోయావు, నిలబడు. ఇదివరక ప్రతిపక్షాలు ఎట్ట నిలబడ్డాయో అలా నిలబడు. నీకు మైక్ ఎందుకు కట్ చేస్తారు? లేదు, వస్తే మాకు మైక్ ఎవరు అందుకనే బయట కూర్చొని మాట్లాడుతున్నాం మేము అంటున్నాడుగా. లేదన్న, వాళ్ళు చేసిన అరాచకాలకు వాళ్ళకే ముఖం సాటేసుకుంటున్నారు. ఇది మరి జనాల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను అంటున్నాడుగా. మరి జగన్మోహన్ రెడ్డి ఏమంటారు? ఆ పాదయాత్రకి జనాలు అందరూ తగ్గొస్తారంటారా? రాని చూద్దాం, అది ఎలా చేస్తారు, అదే ఎలా చేస్తారు. వస్తాను, జనం తరపున పోరాటం చేస్తాను, 1.5 సంవత్సరాల పాటు నడుస్తాను జనంతో కలిసి అంటున్నాడుగా. మరి నడిచే అవకాశం ఉందంటారా అన్ని రోజులు? సార్ మనకైతే ఈ జనాలు బట్టి అయితే లేదు అవగాహన, ఇంకా మనం చెప్పలేము. జనాల అవకాశం బట్టి లేదు. 2029 అధికారం మాదే, మేము వస్తే కనుక రప్పానే అంటున్నాడుగా. మరి
రప్ప అంటే మనం వాళ్ళ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు సార్. మనం ఏం చెప్తాం. మరి రప్ప అనేవాడికి ప్రజలు అధికారం ఇస్తారంటారా? ఇస్తారు. రప్ప అనేవాడికే ఇస్తారా? లేదు, మొత్తానికి ఇస్తారు. మొత్తాన్ని కలిపిస్తారంటారు. కల్పిస్తారు ఇప్పుడు. సరే కానీ బాబాయ్, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది మాటకు ముందులో ఒకసారి మాటకు తర్వాత ఒకసారి 29 మాదే 2.0 పరిపాలన అన్నాడు. 2.0 అంటే ఏందంటారు అసలుకి? నాకు తెలియదు సార్ అవన్నీ. అంత దూరం మనకు ఐడియా లేదు. అంత దూరం ఐడియా లేదంటారు. మరి అయితే 2029 జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? మరి లేదు సార్. లేదు. మరి ఎప్పుడయ్యే అవకాశం ఉంది? ఇక నాకు తెలిసి లేదు సార్. ఇక లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.